ఉదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహా పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి దేవాని కృపచేతనైన కాచి కాపాడి మరి యొక్క దినం అనుగ్రహించినందుకు వందనములు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మా ఒక్కొక్కరితోనూ మాట్లాడమని, నీ వాక్యమును విని నీ వాక్యానుసారముగా నడుచుకునే కృపను నాకును మాకును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 4 వచనములను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగము. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. మనము చదివిన వాక్య భాగంలో ఒక కుటుంబము లేకుంటే భార్య భర్త దేవుని సన్నిధిలో ఇతరులు చేసే కార్యమును చూసి వారు కూడా అలాంటి ఘనత పొందాలని ఒక ఆలోచన కలిగినప్పటికీ వారు చేసిన కార్యములు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఘోరమైన పరివర్షణను తీసుకురావటం చూస్తూ ఉన్నాం. అననీయ సప్పీరా అని చెప్పబడిన ఈ ఇద్దరు ఇతరులు చేసేది చూసి తమ యొక్క ఆస్తులను అమ్మి దేవుని సేవకుల దగ్గరికి తీసుకొని వచ్చినారు. అయితే వారు చేసిన కార్యం ఏమిటో మనకు బాగా తెలుసు. అందులో కొద్దిగా వారి కోసము దాచిపెట్టుకున్నారు. అయినను దేవుని సేవకుల దగ్గరకు వెళ్ళి వారు చేసిన కార్యం ఏమిటి? ఇంతకే మేము అమ్మాము, ఇదే మాకు వచ్చిన ధనము అన్న రీతిగా సమస్తమును దేవునికి ఇచ్చాము అన్న రీతిగా వారు నిలబడి ఉండటం చూస్తూ ఉన్నాం. దాని యొక్క ప్రతిఫలము మొదటిగా అబద్ధము చెప్పిన భర్త చనిపోయినాడు. ఆయనను తీసుకొని వెళ్ళి పాతి పెట్టక ముందే మరలా భార్య వచ్చి అలాగనే అబద్ధము చెప్పి తాను కూడా మరణించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యము మనకు నేర్పిస్తుంది ఏమిటంటే, అపవాది అయిన వాడు హృదయములను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లోబడకుండగా దేవుని కోసము నిలబడి ఉండుట ఎంతో ఉత్తమమైనది. అనేక సార్లు అపవాది యొక్క ప్రేరేపణ మనకు దేవుని నుండి నిన్ను దూరము చేయటకే అని గ్రహించుకున్న ఎడల నీవు దేవుని యొక్క కృపను పోగొట్టుకోకుండా ఉండుటకు అపవాది యొక్క ప్రేరేపణలకు లోనవక దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన నన్ను చూచుచున్నాడు అని గ్రహించుకొని దేవుని ఎదుట భయభక్తులతో నడుచుకోవాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రభు నన్ను చూస్తున్నాడు అని నా తలంపుతో నీవు దేవునికి విరోధమైన కార్యములు చేసిన ఎడల ప్రభు ప్రతి కార్యమును నీ కోసము లిఖించి ఉన్నాడు అని గ్రహించుకొని దేవుని సన్నిధిలో ఆయన నిన్ను ఒక దినము లెక్క అడగనై ఉన్నాడని తెలుసుకొని జాగ్రత్తగా మెలకువతో ఉండమని ప్రభు ఈ ఉదయకాల సమయమున హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేక మంది విశ్వాసులు కూడా ఈ దినములో ఇలాంటి తలంపుల చేత నింపబడి ఉన్నారు. ఎవరు చూస్తున్నారులే, నేను చేసే కార్యం ఎవరు చూస్తున్నారులే, నేను ఇంత ఇచ్చి ఎక్కువగా ఇచ్చినట్లు ప్రొజెక్షన్ ఇచ్చినా నన్ను చూసేవారు ఎవరున్నారు, గమనించేవారు ఎవరున్నారని అనేకులు ఈ దినములో తలంచుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు ప్రతి వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆయన ప్రతి వాని క్రియలను లిఖించి ఉన్నాడని గ్రహించుకోవాలని. అననీయ సప్పీరాలు ప్రభు యొక్క ఆత్మకు విరోధముగా వెళ్తున్నామని తలంపు లేకుండా అపవాది యొక్క ప్రేరేపణకు లోనైన వారిగా దేవుని సన్నిధిలో మోసగించేదానికి లేకపోతే దేవుని సన్నిధిలో అబద్ధము చెప్పేదానికి తమ యొక్క హృదయాన్ని అపవాది ప్రేరేపించిన దాన్ని బట్టి లోబడి
తమ జీవితములో దేవుని యొక్క కృప శాశ్వత కాలం ఉంటుందని గ్రహించకుండగా దాన్ని పోగొట్టుకున్న వారిగా ఉండటం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా అలాంటి స్థితికి వెళ్ళరాదని ప్రభు మనతో ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. మెలకువతో ఉండమట్లేదు. ఎందుకంటే అపవాది నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు దానికి లోబడకుండగా, అపవాది యొక్క తలంపులకు నీవు లోనవ్వకుండగా, అతని యొక్క ప్రేరేపణలకు లొంగిపోకుండగా మెలకువతో ఉండమని ప్రభు హెచ్చరించడం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున మన ప్రభు ఇలాంటి శోధనలన్నిటినీ జయించిన దాన్ని బట్టి నీవు నేను శోధనల నుండి తప్పించబడుటకు, జయ జీవితమును పొందుటకు ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవను ప్రారంభించే ప్రారంభ దినములలో మనం చూసినట్లయితే అపవాది అయిన వాడు శరీరాశ, నేత్రాశ, జీవడమ్మును తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ఆయనను అలాగైనా లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే చివరికి జరిగినది ఏమిటి? మన ప్రభు ఎలాగూ మనము జయించగలమన్న కార్యమును నేర్పించినాడు. ఈ ఉదయకాలమున అపవాది యొక్క ప్రేరేపణలకు నీవు నేను లోనవ్వకుండగా మన ప్రభువు నడిచిన మార్గము, యేసు ప్రభు అపవాదిని జయించిన రీతిగా దేవుని యొక్క వాక్యమును పట్టుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన స్వరమునకు లోబడి అపవాది యొక్క శోధనలకు దూరముగా ఉంటూ దేవుని కొరకు నమ్మకముగా జీవించుటకు నీవును నేనును ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అపవాది మమ్మల్ని శోధించినప్పుడు, ప్రేరేపించినప్పుడు తన యొక్క ప్రేరేపణలకు లోనై నీ కృపను నాయన మేము నిర్లక్ష్యపరచుకున్నట్లుగా మెలకువతో నీ వైపు చూడుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.